హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మీరు కూడా ఇంట్లోనే ఇలా స్పాంజీగా బన్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సరేనండి. ఈ ప్రాసెస్ చూడడానికంటే ముందుగా మీరు నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మన ప్రాసెస్ చూసేద్దామండి. ఇక్కడ నేను ఈస్ట్కి బదులుగా ఈనో వాడుతున్నాను. ముందుగా మనం ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండి తీసుకుందామండి. ఈ మైదాలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ షుగర్ అనేది టేస్ట్ కొరకు మాత్రమే. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నాను, పిండి పులియడం కోసం. ఇప్పుడు మనకి ఈనో యాడ్ చేసుకుందామండి మనం పిండిలో. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా స్పాంజీగా రావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇంకా మీరు ఈనోకి బదులుగా బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఈ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకుందామండి. మీరు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వాడాలి అనుకుంటే బేకింగ్ పౌడర్ 1 స్పూన్, బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మనం ఈ పిండిని చపాతీ ముద్ద కంటే ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఈ పిండిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ పిండి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ పిండి అనేది మన చేతికి అంటుతుంది కదండి. మీరు ఫైనల్గా పిండి ప్రిపేర్ అయ్యే టయానికి చేతికి పిండి అంటొద్దండి. ఇంకప్పుడు మనకి పిండి ముద్ద రెడీ అయిపోయినట్టు. ఇలా మధ్యలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం స్ట్రెచ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ పిండిని కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని మీరు కలుపుకోండి. ఇంకా ఒక చేతితో పిండిని పట్టుకొని ఇలా ఇంకొక చేతితో సాగతీస్తూ కలుపుకోండి. ఇక్కడ చూసారు కదండి, పిండి అనేది నా చేతికి ఏమీ అంటట్లేదు. సో మనకి పిండి ముద్ద రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని మనము బన్స్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా రౌండ్ షేప్లో చేసుకొని తర్వాత దాన్ని బన్ షేప్లో ఇలా చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి ఎలా వచ్చిందో. ఇంకా మనం పిండినంతటిని ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో ఉంచి నేను బేకింగ్ చేసుకుంటానండి. కాబట్టి ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను. మనకి ప్లేట్కి అంటుకొని పోకుండా ఉంటాయండి బన్స్. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బన్స్ ఉన్నాయి కదండి, ఇందులో ఉంచేద్దాం. ఇప్పుడు వీటిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇలా చేయటం వల్ల డ్రైగా కాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకొని అందులో ఈ ప్లేట్ నుంచేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మీకు ఇవి సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ అవుతాయండి. చూసారు కదా, కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. స్టవ్ అనేది ఏదైనా ఒక పాత్ర తీసుకోండి. అందులో నేను వీడియోలో చూసిన విధంగా ఒక బౌల్ పెట్టుకోండి. దానిపైన నేను మనం బన్స్ ఉంచిన ప్లేట్ ఉంచుతున్నాను. ఇంకా డైరెక్ట్గా పెట్టేస్తే ఇవి మాడిపోతాయండి. అందుకే ఇలా బేస్ పెట్టుకొని పైన ఇలా ప్లేట్ ఉంచుకుంటే మనకి కరెక్ట్గా బేక్ అవుతాయి. ఇప్పుడు ఈ బన్స్ పైన మనం కొద్దిగా ఆయిల్ కానీ పాలు కానీ అప్లై చేసుకోవాలండి. నేనైతే పాలు అప్లై చేస్తున్నాను. ఇలా పాలు అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి టోటల్గా నాకు 45 మినిట్స్ టైం పట్టిందండి. ఇక్కడ బేకింగ్కి మీరు తీసుకునే పాత్ర మందాన్ని బట్టి టైం అనేది పడుతుంది.
ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఇలా మూత తీసి పాలు కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. చూసారు కదండి, సైజ్ అనేది మనకి ఇంక్రీజ్ అయింది తెలుస్తుంది. ఇలా అప్లై చేసి మళ్ళీ మూత పెట్టేసి బేక్ చేసుకుందామండి. ఇలా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి చేసుకోండి. మీకు ఎంత టైం పడితే అంత, అంటే పాత్ర మందాన్ని బట్టి టైం పడుతుందని చెప్పాను కదండి. నాకైతే టోటల్గా 45 మినిట్స్ టైం పట్టిందండి. చూసారు కదా, 45 మినిట్స్ తర్వాత మనకి మంచి కలర్ వచ్చాయి బన్స్. ఇంకా ఈ కలర్ వచ్చేస్తే మనకి బన్స్ రెడీ అయిపోయినట్టే అండి. మనకి ఈ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్ని ఇందులోంచి తీసేద్దామండి. ఇలా బయటికి తీసిన తర్వాత వీటిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పైనుంచి ఏదైనా డ్రై క్లాత్ వేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఈ బన్స్ని ప్లేట్ నుంచి తీసేద్దాం. ఈజీగా వచ్చేస్తాయండి, స్పూన్ అనే అవసరం లేదు, మీరు చేతితోటైనా తీసేయచ్చు. చూసారు కదండి, మన స్పాంజీ బన్ రెడీ అయిపోయింది. మన బన్ రెడీ అయిపోయినట్టే అండి. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.